జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి బహుళపక్ష విద్యా తిథి ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు. తదుపరి శతభేష నక్షత్రం. శోభన యోగం రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి అతిగండ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు. తైతిల కరణం రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 21 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 58 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 7 గంటల 39 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 9 నిమిషాల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. రేపు గాయత్రి జపం. దక్షిణ భారత బ్రాహ్మణులు ఈ వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉపాకర్మ మరుసటి రోజు ఉపనీతులు ప్రాతకాలంలో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపిస్తారు. అందుకని రేపు గాయత్రి జపం అని పిలుస్తారు. రేపు చంద్రోదయ సమయానికి విద్యాతిథి ఉండటం వలన రేపు అశూన్య శయన వ్రతం. నారద పురాణం ప్రకారం చాతుర్మాస్య దీక్ష సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాల కడలిపై శేష తల్పముపై విశ్రాంతి తీసుకుంటారని కథనం. రేపు దంపతులు పగటిపూట ఉపవాసముండి రాత్రిపూట పళ్ళు పాలు మాత్రమే తీసుకుంటారు. పగటిపూట క్షీరసాగరంలో శేషతల్పంపై పవళించిన విష్ణుమూర్తి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాని ప్రతిమకు కాని షోడశోపచారాలతో పూజ చేసి రాత్రిపూట ఆది దంపతులకు శయనోత్సవం నిర్వహించి మరుసటి రోజు దంపతులు శాస్త్రోక్తంగా వేద పండితులకు వస్త్రాలు పళ్లతో పాటుగా పరుపును గాని చాపను గాని దిండును కాని దుప్పటిని కాని దానం చేస్తారు. ఇలా చేయటం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని, వైవాహిక దాంపత్య జీవితం మెరుగుపడుతుంది అని నమ్మకం. రేపు చాతుర్మాస్య ద్వితీయ. 4 నెలలకు ఒకసారి బహుళపక్ష విధియ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు. దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు. లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు ఇష్టి అన్వాదానం రోజు వైష్ణవులు ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఆదివారం విద్యాతిథి ధనిష్ట నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 52 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య తిథి రేపు మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే విధియ తదియా తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకారకల దోషం రేపు రాత్రి 12 గంటల 2 నిమిషాల నుండి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం వరకు ఉంటుంది. అతిగండ యోగం జరుగుతున్న సమయంలో రవి ఆశ్లేష నక్షత్రంలోనూ చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గాయత్రీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.